వెల్కమ్ బ్యాక్ టు ఆర్నవ్ వ్లాగ్స్. చాలా రోజులు అయితే వ్లాగ్ చేసి, ఎందుకంటే ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తున్నాను బొడ్డుదాంతో కూడా. ఈరోజు మేము బై రోడ్డు హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తున్నాం. అంటే మీనాని ఇంకా పాపని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. సో నేను కూడా అక్కడ ఉంటాను 1 వీక్ 10 days అలాగా. షూటింగ్స్ ఏం లేదు ప్రస్తుతానికి. సో ఆర్ వి గోయింగ్ టు ఎంజాయ్ టుడే? yes eating outside. దానికోసం ఎక్సైటెడ్ ఉంది. ఇంటికి వెళ్తాం, మనుషులు చూస్తామని కాదు, ఈటింగ్ అవుట్ సైడ్ ఎక్సైటెడ్. అదే అట్లా ఉంటది దాంతో. ఇంకా క్లౌడ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, సూపర్ ఉంది కదా. దానికి ఓఆర్ఆర్లో వెళ్తున్నాం. ఇంకా ఎగ్జిట్ అయిన తర్వాత టిఫిన్ చేద్దాం. ఎందుకంటే పొట్టదానికి బాగా ఆకలేస్తుంది. బయలుదేరిన దగ్గర నుంచి పేరు చెప్తారు. యాక్చువల్లీ ఈయనకి కూడా కడుపు నుంచి కాలుతుంది. దాని పేరు చెప్తున్నాను ఎందుకంటే నిన్న ఫుల్ వామిటింగ్ అయిపోయింది నాకు. కడుపు అంతా ఫుల్ క్లీన్ గా ఉంది. చాలా దారుణంగా ఆకలేస్తుంది. దానికి కూడా ఆకలేస్తుంది. స్వీట్ మానేశారు కదా, నో షుగర్స్ ఫ్రమ్ టుడే కదా. యా, వైజాగ్ లో అది కూడా నో షుగర్ ఛాలెంజ్. వైజాగ్ లో అది కూడా. సో గైస్ బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మీకు చూపిస్తారు కొన్ని రోజుల్లో. ట్రాన్స్ఫర్మేషన్ ఏమి ఉండదు కానీ షుగర్ చాలా ఎక్కువ తినేస్తున్నాను. అంటే స్వీట్ బాగా ఇష్టం నాకు. సో ఈ రోజు నుంచి స్వీట్ బాగా అవాయిడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. వైజాగ్ వెళ్తుంది, అది ఫుల్ ఉండి పెడుతుంది. అయినా సరే చూద్దాం 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 చూద్దాం. సో ఇక్కడ హైవే పైన 7 అని రెస్టారెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా నేను మీనా వచ్చినప్పుడు ఇక్కడే తినేవాళ్ళం టిఫిన్. వీళ్ళు టిఫిన్ చేయడానికి వచ్చారు. చూడండి ఇప్పుడు అక్కడ. ఓయ్, టిఫిన్ చేయడానికైనా దేనికి? కొత్త కాన్సెప్ట్ బాబు, మనం ఏది సెలెక్ట్ చేసుకుని వెంటనే చేసిస్తారు మన కస్టమైజ్డ్. అవును, మోచు ఇండియానా? ఓకే. సో 7 బేస్ కలర్స్ ఉంటాయి, 13 స్టాప్ కలర్స్ ఉంటాయి. ఓకే, yes, only footwear brand customized. ఓకే, మేడం గారు చూస్తున్నారు. నీకేం లేదా? సో ఇది హైవే లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. నేను మీనా రెగ్యులర్గా వచ్చినప్పుడు 4-5 years అయింది వచ్చేసి కదా. ఇది అక్కడి నుంచి ఇక్కడ వరకు కిచెన్ ఉంది. రుచి ఎన్ని ఇయర్స్ అయింది మనం ఇక్కడికి వచ్చి? 3 years అయింది. బై రోజు వచ్చి జనరల్గా 3-4 years బ్యాక్ అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. అంటే ప్రతి 3-4 months 5 monthsకి పక్కగా వచ్చేవాళ్ళం. టిఫిన్ చాలా బాగుంటుంది. ఇక్కడ వైట్ చట్నీ ఒకటి ఉంటుంది, అదే తీరుకుంటాను. ఏంటి ఏంటి? చీజ్ దోశ ట్రై చేద్దామా? ఓకే. నీకు పూజ? నాది రాగి దోశ. ఎలా ఉంది? అద్భుతం. వైట్ చట్నీ ఇదైతే వైట్ చట్నీ ఉంది, కొబ్బరి చట్నీ అనమాట. కొబ్బరికాయలు స్వీట్. కొబ్బరికాయ స్వీట్ అండి. ఈరోజు కొద్దిగా ఏంచిను ఇదిగోండి, ఇవి కిడ్స్ కి అట్రాక్ట్ చేయడానికి ఇచ్చారు గిఫ్ట్స్. ఇది మొత్తం హాఫ్ దోశ వదిలేసింది బొడ్డుది. తెలుసు నీకు, ఎక్స్ట్రా చెక్ అటు ఇటు చేస్తాం. ఎలా ఉంది బుజ్జి టిఫిన్? అదిరిపోయిందా? పూరి తినేసావు కదా. సో టిఫిన్ అంతా అయిపోయింది. ఏదో కోకో కూలర్ చెప్పారు, అంటే కొబ్బరి బొండాల్లో జల్లీ చేసి ఇస్తానంట. కాఫీ చెప్పాను ఎందుకంటే ఈ రోజుకి షుగర్ కొంచెం, కాఫీ తాగకపోతే నిద్రపడి వస్తుంది. అందుకనే డ్రైవింగ్ చేస్తా కదా నైట్ వరకు. సో అందుకనే కాఫీ. ఈ ఒక్కరోజు ఓన్లీ ఫర్ 1 day. సో కోకో కూలర్ అంటే నథింగ్ బట్ కోకోనట్ అంతే. జెల్లీ ఉంటుంది అన్నారు కానీ జెల్లీ అయితే ఏం కనిపించట్లేదు. కాఫీ అనేది ఇలా ఉంటుంది. సో కాఫీ సూపర్ ఉంది చూడడానికి. కాఫీ అది
ఇంకా బంగన్పల్లి 2 కేజీలు, రసాలు 2 కేజీలు తీసుకున్నాం. అసలు వెదర్ మామూలుగా లేదు. అసలు మేఘాలు చూసారు ఎలా ఉన్నాయో. అందులో బై రోడ్ జర్నీ అంటే అసలు కిక్కే వేరే. లైట్ గా వర్షం పడుతుంది. మా బుడ్డ వెనకాల ఏం చేస్తుందో చూడండి. మామిడి పండు స్టార్ట్ చేసేది రసాలు తినేస్తుంది. అంత బాగాలేదు అయినా సరే సూపర్ ఉందని తినేస్తుంది. మ్యాంగో ఫేవరెట్ దానికి. వావ్, Finally, Vasham. it's like heaven. My name is Orna. My parents' name is Morna. And Meena. My mom name is Meena. My dad name is Prakash. వారు మాట్లాడతారు అలాగే. Foreigners. ఫార్మర్స్ అలాగే మాట్లాడతారు. వావ్, ఇక్కడ బాతులు ఉన్నాయి. ఓహో మేడం, వాట్ సెటప్, చకాస్. సో హైవేలోనే ఏలూరు దగ్గర ఒకటి గరుడ అనే రెస్టారెంట్ ఉంటుంది. టీవీ యాంకర్ ఓంకార్ గారు ఉన్నారు కదా, ఆయనది రెస్టారెంట్. సో జనరల్గా రెగ్యులర్గా వచ్చేటప్పుడు ఇక్కడే తింటాం. సో ఈరోజు కూడా ఇక్కడ ఆగాం. ఇక్కడ చాలా బాగుంది. అంటే గ్రీనరీ అంతా మారిపోయింది. ముందు వేరే ఉండేది, మొత్తం అంతా మార్చారు. ఏంటది బుజ్జి, ఏంటది? ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది గరుడ రెస్టారెంట్ అంటే. సో చూద్దాం లోపలికి వెళ్ళి. ఏ బుజ్జి ఇది? గిన్నెకోళ్ళ, గిన్నెకోడ అంటారు కదండి. గిన్నెకోడ అంటారు దీన్ని. ఒక టైప్ ఆఫ్ చికెన్స్ అవి. మళ్ళీ చెప్పు 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 చెప్పు. కరెక్ట్ కదా, వన్ టైప్ ఆఫ్ చికెన్స్. అంతేనా? దాన్ని వేసేస్తావా? ఆ సైకిల్ తొక్కుని వెళ్ళిపోయి ఇంటికి. ఓకేనా? బాయ్. ఎలాగా? ఎందుకు ఎక్కావు మరి? ఎలాగా దిగా? Mancha soup అయినా tomato. డిస్కషన్. టమాటో సూపా మాంచో సూపా చెప్పు ఒకటి. Tomato soup. చికెన్ మాంచో వద్దా? సరే చికెన్. దానికి అందులో చికెన్ ఉంటుందని తెలియదు. మాంచా అంటే అర్థం. సో ఇది చెప్పాను కదా, ఇది అలాగో ఓంకార్ గారు ఆల్రెడీ 3rd time విన్నర్ ఆఫ్ బెస్ట్ వేసవి ఎక్సలెంట్ అవార్డ్ అంట బై ఏపీ టూరిజం. బాగుంటుంది. చాలా సీటింగ్ కెపాసిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. బట్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు 3:30 అయిపోయింది. మనం సో 3:30 సరే కొంతమంది ఉన్నారు. స్పెషల్ ఏంటది? చాక్లెట్. సో చికెన్ మంచో సూప్ నుంచి ఆర్డర్ చేశాను. ఎలా ఉందన్న? సూపర్. సూపరా? అన్నీ సూపరే. సో రెండాట్లో ఏది బెటర్ టేస్ట్ అని చెప్తా. ఓకేనా? నాది బెటర్ టేస్ట్ అయితే నీది వదిలేస్తుంది. ఎలా ఉంది? బాగుంది కదా? తందు కూడా ట్రై చేయి. ఏది ఏది బాగుంది? రెండు బాగుంది. సో చెప్పుకున్నది. రెండు బాగుంది నిజంగా. ఇది లెమన్ కొంచెం టేస్ట్ తెలుస్తుంది. లెమన్ ఇది క్రిస్పీ క్రంచీ చికెన్ స్టార్టర్. క్రిస్పీ క్రంచీ చికెన్ అంట. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. అంటే అందులో రికమెండెడ్ ఐటెంలో ఉంది. సో మీన్ ఆర్డర్ పెట్టింది. చాలా బాగుంది. ఫ్రెష్ ఉంది. చాలా బాగుంది. క్రిస్పీ చాలా బాగుంది. సో ఇప్పుడు నైట్ 10 అవుతుంది. గుడ్డది మొత్తం సర్దేసుకొని దుప్పటేసుకొని కూర్చుంది ఇక్కడ. సో భోజనం చేసిన తర్వాత ఎక్కడా ఆగలేదు. డైరెక్ట్గా ఇంకా ఇంటి దగ్గరికి. మధ్యలో ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆపలేదు. బట్ స్లోగా అలా వస్తున్నాం. కొత్తగా సబ్వరం మీద నుంచి హైవే వేశారు. సో ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం అనమాట. అంతేనా బంగారం? బంగారం ఆకలేస్తుంది. సో ఇంటి దగ్గర అమ్మమ్మ ఇడ్లీ చేస్తున్నారు. ఇడ్లీ తినద్దాం వెళ్ళి. ఓకేనా? ఓకే. ఇప్పుడు రాగానే అది తినేయాలి బుజ్జి. ఏంటది?
అడ్డమాన చెత్త. ఇడ్లీ పెట్టండి అని మీ మమ్మీ నువ్వే ఫోన్ చేసి అడ్వాన్స్ చేస్తున్నాను. ఇదేంటి ఇడ్లీ నేను స్వీట్ బ్యాన్ చేశాను. ఇడ్లీ తినమంటున్నాను ఇడ్లీ కాదు ఇది మీరు తినడం నాకు తెలుసు ఇడ్లీ తింటాను నేను. నా మీద ఎందుకు ఆడవడం నన్ను చూసి ఆడవరా కొత్త బాక్స్ రాగానే అలా కుదురుగా ఉండట్లేదు. ఏదో ఎప్పుడో ఇది హైదరాబాద్లో ఉంటుండగా బాక్స్ వచ్చిందంట. అది బాక్స్ జియోమెట్రీ బాక్స్. ఏంటది? అది లెఫ్ట్. ఓకే, ఇంకా పెన్సిల్ షార్ప్నర్. ఓకే, సీజర్. సీజర్, పేపర్ సీజరా? ఓన్లీ పేపర్ వచ్చేసి. అంతేనా? ఇంకో కంపార్ట్మెంట్ ఉందా? వావ్, చాలా బాగుందన్న. స్కేల్. స్కేల్ ఎలా వస్తుంది చూపించు. ఇలా పెట్టాలి. ఓకే, ఇది ఉంది కదా, ఇలా తీస్తే స్కేల్ వస్తుంది. వావ్, చాలా బాగుంది. సో నైస్. ఇక్కడ ఇది కూడా ఉంది, స్కూల్ టైం టేబుల్. స్కూల్ టైం టేబుల్ కూడా ఉందా? ఓకే, గుడ్, నైస్ నాన్న. థ్యాంక్ యూ. సో మార్నింగ్ నుంచి ఫుల్గా టైర్డ్ అయిపోయింది నేనైతే. నేను డ్రైవింగ్ చేసాను కాబట్టి. నువ్వు టైర్డ్ అవ్వలేదు కదా. నువ్వు ఎక్కేవో కూర్చున్నావు, మీ మమ్మీ కూర్చుంది, పడుకుంది, నువ్వు పడుకున్నావు. నేనేంటి మరి? వాట్ అబౌట్ మీ చెప్పు. సో ఫైనల్గా అక్కడ మంచిగా భోజనం ఎంజాయ్ చేసాను బాగా. 7 అనే హోటల్ ముందు చెప్పాను కదా, ఫస్ట్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసినా అది చాలా 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 బాగుంది. మేనేజ్మెంట్ మారినట్టుంది. ఎందుకంటే మేము 3-4 years బ్యాక్ చాలా ఎక్కువ ట్రావెల్ చేసాము బై రోడ్ రావడం చాలా తగ్గించాము. ఇప్పుడు నేను వచ్చి కనీసం 3 to 4 years దగ్గర అయింది అనుకుంటా. 4 years తర్వాత మళ్ళీ బై రోడ్ వచ్చాము ఈరోజు. సో జర్నీ చాలా బాగుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చాలా బాగుంది. సో నేను 1 week 10 days ఇక్కడ ఉంది, మళ్ళీ వెళ్ళిపోతాను. ఈరోజు వీడియోలో ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్.